చాట్ జీపీటీకి చైనా పోటీ, సంచలనం సృష్టిస్తున్న డీప్ సీక్ కృత్రిమ మేధ అట. అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన చైనా ఐటీ ఇంజనీర్ లియాంగ్ చాట్ జీపీటీ, మెటా, జెమినై, క్లౌడ్ వంటి వాటికి ధీటుగా పనిచేస్తుందట. ఓపెన్ సోర్స్ విధానంలో ఉచితంగానే అందరికీ అందుబాటులో ఉన్నదట. యాప్ స్టోర్ డౌన్లోడ్స్లో చాట్ జీపీటీని దాటి నెంబర్ 1 స్థానానికి ఎగబాకిందట. ఇది డీప్ సీక్ R1. ఇగో ఇది చైనాను ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇస్తలేదట, ఎందుకంటే ఆ దేశంలో తయారైంది కాబట్టి. డీప్ సీక్ పనితీరును మెచ్చుకున్న ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్, అమెరికన్ పారిశ్రామికవేత్తలు మేల్కోవాల్సిన సమయం ఇది. ట్రంప్ డీప్ సీక్ ప్రభావంతో 17% మేర పతనమైన ఎన్విడియా షేర్ అట. ఒక్కరోజే 20% ఆస్తిని కోల్పోయిన ఆ సంస్థ చీఫ్ జెన్సన్ హువాంగ్ 9,35,00,000 మేర నష్టపోయిన 9 లక్షల కోట్ల మేర నష్టపోయిన టాప్ 500 బిలియనీర్స్ అట. చైనా చూడండి, వాళ్ళ 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 పనితీరు, వాళ్ళ పని విధానము. అగ్గిపెట్టెల నుంచి ఐఫోన్ దాకా దేనికైనా చీప్ ఇమిటేషన్ తయారు చేస్తారని చైనా వాళ్ళకి మా చెడ్డ పేరున్నది. ఇప్పుడు అది తొందరగా ఖరాబైందిరా భయ్ అంటే చైనా అందున్నట్టుంది అంటారు. సో ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిన వీళ్ళు కూడా. కానీ చైనీయులు తక్కువ ధరలోనే నాణ్యమైన ఉత్పత్తులు కూడా తయారు చేయగలరు అనే విషయం చాలామందికి తెలియదు. అందుకు తాజా ఉదాహరణ డీప్ సీక్ ఏఐ. చాట్ జీపీటీ, మెటా ఏఐ, గూగుల్, జెమినై వంటి మోడళ్లనే గట్టిగా సవాల్ చేస్తోంది. ఏఐ అభివృద్ధికి దిగ్గజ సంస్థలు $100 కోట్ల గుమ్మరిస్తుంటే చైనాలో 40 ఏళ్లు కూడా లేని ఒక వ్యక్తి తన హెడ్జ్ ఫండ్ వ్యాపారం కోసం దీన్ని అభివృద్ధి చేసిండట. ఇంత గొప్ప విషయం చూడండి. ఒక ఇంజనీర్ తయారు చేసింది ఇది. ఇగో ఇతనే చైనా ప్రధాని లీ చాంగ్తో డీప్ సీక్ ఏఐ సృష్టికర్త లియాంగ్. ఈయన ప్రపంచమంతా వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించే వేడుకలపైన దృష్టి సారించిన వేళ అదే రోజు జనవరి 20వ తేదీన శ్వేత సౌధానికి 12,000 కిలోమీటర్లకు ఆవల చైనాలోని హాంగ్జౌ నగరంలో డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ తన ఏఐ మోడల్ R1ను ఆవిష్కరించింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. చాట్ జీపీటీ, మెటా, జెమినై వంటి ప్రముఖ ఏఐ మోడళ్లకే సవాల్ విసిరే స్థాయిలో ప్రజాదరణ పొందింది. యాపిల్ యాప్ స్టోర్లో ఈ చాట్ జీపీటీని దాటేసి అత్యధికులు డౌన్లోడ్ చేసుకున్న ఉచిత యాప్గా అగ్రస్థానంలో నిలిచింది. ఆ కథేంటో తెలియాలంటే ముందు ఈ డీప్ సీక్ను అభివృద్ధి చేసిన లియాంగ్ వెన్ఫెంగ్ కథ తెలియాలి. ఆయన ఏజ్ జస్ట్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలే. దక్షిణ చైనాలోని గువాంగ్డాంగ్లో జన్మించిన లియాంగ్ ఐటీ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ 2007లో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిండు. 2015లో అతను హైఫ్లైర్ అనే హెడ్జ్ ఫండ్ కంపెనీ ప్రారంభించిండు. అది కంప్యూటర్ ఆధారిత స్టాక్ ట్రేడింగ్ కంపెనీ. దానికి అవసరమైన వ్యూహాలు రూపొందించేందుకు లియాంగ్ ఈ కృత్రిమ మేధ పైన దృష్టి సారించాడు. ఏఐ రూపకల్పనకు అత్యంత శక్తివంతమైన చిప్లు కావాలి కాబట్టి 2021లో 10,000కు పైగా ఎన్విడియా H800 చిప్లు కొనుగోలు చేశాడు. ఆ సమయంలో లియాంగ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా అతను పిచ్చివాడి కింద జమగట్టిరట. ఈడేంద్ర పిచ్చోడు అన్నారట. కానీ తాను చేయబోతున్నదేంటో లియాంగ్కు తెలుసు. అందుకే ఇది గేమ్ చేంజర్ కాబోతుంది అని మాత్రమే వారికి చెప్పిన లియాంగ్ 2023 మే నెలలో డీప్ సీక్ అనే సంస్థను స్థాపించిండు. తర్వాత ఏడాదిన్నర లోపే డీప్ సీక్ కోడర్, లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్, డీప్ సీక్ V2, డీప్ సీక్ కోడర్ V2 ఇలా పలు మోడళ్లు అభివృద్ధి చేశాడు. 2025 జనవరి 10వ తేదీన డీప్ సీక్ V3ని విడుదల చేసిండు. దానికి కొనసాగింపుగా తర్కంతో కూడిన క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పే డీప్ సీక్ ఏఐ మోడల్ R1ను జనవరి 20వ తేదీన ఆవిష్కరించిండు. ఖర్చు తక్కువ, సామర్థ్యంలో మేటి ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేయడానికి $10 కోట్ల అంటే దాదాపు 865 కోట్లు అయిందట. కానీ లియాంగ్కు ఈ డీప్ సీక్ను అభివృద్ధి చేయడానికి జస్ట్ $60 లక్షల అంటే 52 కోట్లు మాత్రమే ఖర్చు అయిందంట. కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కూడా డీప్ సీక్ చాలా తక్కువగా వాడుకుంటుంది. ఉదాహరణకు ఓపెన్ ఏఐ, మెటా వంటివి 16,000 అంతకంటే ఎక్కువ అధునాతన చిప్లతో కూడిన సూపర్ కంప్యూటర్ల ద్వారా ఏఐ చాట్ బాట్లకు శిక్షణ ఇస్తుంటే
డీప్సీక్ మాత్రం కేవలం 2000 పాత చిప్లతో అంతే సమర్థంగా శిక్షణ ఇస్తోంది. కానీ పనితీరులో మాత్రం అది మిగతా ఏఐలతో సమానంగా ఉందని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. లాజికల్ రీజనింగ్ టెస్ట్ స్కోర్ ఫలితాల్లో డీప్సీక్ చాట్ జీపీటీని, క్లాడ్ ఏఐని 7 నుంచి 14% తేడాతో అధిగమించిందట. క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో చాట్ జీపీటీతో 78%తో పోలిస్తే డీప్సీక్ 92% బాగా పనిచేస్తుందట. మొత్తం అసలు మామూలుగా లేదు చూడండి. ఇక ఖర్చు తగ్గించండి. డీప్సీక్ జోరుపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పరిణామాన్ని అమెరికన్ పరిశ్రమలకు మేలుకొలుపుగా భావించాలి అని హెచ్చరించాడు. ఈ కృత్రిమ మీద పోటీలో గెలుపుపైన దృష్టి కేంద్రీకరించాలి అని సూచించిందట. ఏఐ మోడళ్ల అభివృద్ధికి $100 కోట్ల ఖర్చు చేయడం మానేసి తక్కువ ఖర్చుతో ఇవే సామర్థ్యాలు సాధించాలి అని సూచించిందట. ఇగో టెక్ దిగ్గజాల షేర్లన్నీ ఢమాలైపోయినాయట. ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ వంటి సంస్థలు $100 కోట్ల ఖర్చు పెట్టి అత్యంత అధునాతన చిప్లు ఉపయోగించి తమ కృత్రిమ మేధ మోడల్ అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకుంటుంటే ఎప్పుడో 4 ఏళ్ల నాటి ఎన్విడియా చిప్లతో వాటికి పోటీ ఇచ్చే ఏఐ మోడల్ను చైనా కంపెనీ తయారు చేసిందన్న వార్త దావాణంలా వ్యాపించడంతో ఆయా కంపెనీల షేర్లు పతనమైనాయట. ఎన్విడియా కంపెనీ షేరు ధర ఏకంగా 17% క్షీణించింది. దీంతో ఒక్కరోజే ఆ సంస్థ దాదాపు 52 లక్షల కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయింది. 52 lakh crores అట. ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ ఆస్తుల నికర విలువ 1,74 లక్షల కోట్ల మేర తగ్గిపోయింది. చూడండి ఎంత భయంకరంగా ఇదైందో. ఉచితంగా ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ జెమినై, క్లాడ్ ఏఐ వంటి వాటిని కొంతమేర మాత్రమే ఉచితంగా వాడుకోగలం. ఆధునిక వెర్షన్లు, ఫీచర్లు వాడుకోవాలి అంటే డబ్బు కట్టాలి. కానీ డీప్సీక్ సంస్థ తన కృత్రిమ మీద మోడల్ను ఓపెన్ సోర్స్ విధానంలో అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అంటే వినియోగదారులు ఉచితంగా వాడుకోవడమే కాదు, వ్యాపార సంస్థలు, పరిశోధకులు ఈ డీప్సీక్ కోడ్ను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వీలున్నదట. చూడండి, కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం అడగొద్దని చెప్తున్నదట ఆ డీప్సీక్ R1. ప్రపంచంలో ఏ విషయం గురించి అడిగినా టక్కున చెప్పే డీప్సీక్ ఏఐ చైనాకు సంబంధించిన ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టే అంశాల గురించి మాత్రం ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా ముడుచుకుపోతున్నదట. ఆ ప్రశ్నకు తనకు సమాధానం తెలియదు అంటున్నది. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ గురించి ఒక భారతీయుడు డీప్సీక్ని అడిగిండట. క్షమించండి, అది నా పరిధిలో లేని అంశం, మనం వేరే ఇతర అంశాల గురించి మాట్లాడుకుందామని సమాధానం ఇచ్చిందట. అరుణాచల్ ప్రదేశ్ భారత్కి చైనాకు మధ్య జరుగుతున్న వార్ జోన్. జిన్పింగ్ ఒక నియంత్రణ అనే ప్రశ్నకు, తైవాన్ దేశం గురించి చెప్పు అనే ప్రశ్నకు కూడా డీప్సీక్ అదే సమాధానం ఇస్తున్నదట. అంటే వాళ్ళ దేశంలో తయారైంది కాబట్టి పుసుక్కున అవన్నీ పెట్టిండి అనుకో, అవును నిజమే జిన్పింగ్ నియంత్రణ అంటే లేపి అవతల పడేస్తారు. అక్కడ కుదరదు అట్లా మాట్లాడి చేసుడు. టెక్నాలజీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఒక్కసారి మనం చూడొచ్చు. రాబోయే రోజుల్లో ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోద్ది, ఏం జరుగుద్ది అన్నది మనం ఊహించలేం. అసలు ఆ వీడియోలు చూసినా ఇది ఒరిజినలా, రియలా, ఫేకా అనేది కూడా మనం గుర్తుపట్టలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయింది.